మేజర్ గా శని మీ నాన్నని ఇబ్బంది పెడుతున్నా అంతర్దశలో శుక్రుడు మీకు కొంచెం ఫేవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడే అత్తయ్య. అది నాకు తెలుసులేరా గుండు సుదర్శనం. నానమ్మా నీకెలా తెలుసు? ఆ శుక్రుడు మన కృష్ణే కదా, మనకి మంచి చేయాలని చూస్తున్నాడు కదా. శుక్రుడి మిత్రగ్రహం బుధుడు. ఆ బుధుడు 3వ స్థానంలో ఎంటర్ అయి సకల శుభాలు కలిగించాలని చూస్తున్నాడు. ఇదిగా అత్తయ్య, రాబోయే ఘడియల్లో మన ఇంటి ఆనందం వెళ్లి విరుస్తుందంటే నమ్ము. అమ్మా, ఎవరో అడుక్కోడానికి వచ్చినట్టున్నాడు, తర్వాత రమ్మని చెప్పవే. అమ్మా, ఎమ్మెల్యే పుచ్చప్పనమ్మా. ఎమ్మెల్యే పుచ్చప్పవా? మీరు మా ఇంటికి? ఏసీపీ కృష్ణ క్లోజ్ ఫ్రెండ్ నమ్మా. నైట్ టైం నాకు ఫోన్ చేసి మీ గురించి ఏసీపీ చాలా బాధపడ్డాడు. శైలు ఫ్యామిలీకి ఫాదర్ దూరమై ఎంతో ఫీల్ అవుతున్నారు, మనం ఆ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలని చెప్పాడు. అంతే, మార్నింగ్ బయలుదేరాను బ్రష్ కూడా చేయకుండా. మా కుటుంబానికి మీరేం చేయగలరయ్యా? మా ఏడుపేదో మేము ఏడుస్తున్నాం గాని మీరు వెళ్ళిరండి. అలా పంపించేస్తావేంటి అత్తయ్య? వచ్చింది ఎవరనుకుంటున్నావు? బుధుడు మనకి హెల్ప్ చేయడానికి వస్తాడని చెప్పాను కదా. ఏరీనా? అరే బాగుండు, తెలుసుకోనా అన్న ఈ చెప్పు. పెడతారా బాబు, నాకు వద్దురా. అరే ఏంటమ్మా, కళ్ళు పోతాయమ్మా, పెద్దోళ్ళమ్మా. మీరు చెప్పులు తొడగడం ఏంటి సార్? అమ్మా, నేను ఈ ఇంటికి ఫాదర్ స్థానంలో వచ్చా. నేను మీకోసం ఏమైనా చేయగలను చెప్పడానికే సింబాలిక్ గా ఈ చెప్పుల దుకాణం పెట్టుకున్నానమ్మా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయద్దమ్మా. నీ కాళ్ళకి కూడా చెప్పులు తిరుగుతా. ఒరే ఫిష్, ఆ పిల్లలకి చెప్పులేపించరా. నువ్వేంట్రా బుట్ట పట్టుకుని ఎగ్జిబిషన్ లోపల పెట్టండి. కొంచెం కాలు కింద పెట్టమ్మా. అలా బలవంతంగా నెట్టేస్తావేంట్రా? కాలు ఇరిగిపోయిందిరా. వేరే జతలుంటాయి కదా ఇంకా. మంచిదన్నా మరి ఖాళీ అమ్మా. అమ్మ ఖాళీ అమ్మా, వేసుకోమ్మా. అమ్మా అన్నా, పాప కాలు ఇవ్వట్లేదన్నా. ఏమ్మా, డిజైన్ నచ్చలేదా? ఓల్డ్ సిటీ నుంచి ఇన్ని మెటీరియల్ తెచ్చావమ్మా, అవి వేసుకున్నావంటే తడతల్లాడిపోతాయి కాళ్ళు. నాకేం వద్దు. మరేం కావాలి నీకు? మెడికల్ సీట్. మీరు విన్నది కరెక్టే, మెడికల్ సీటే కావాలి. హే క్రిష్, when did you come? Hey Puchappa, when did you came, man? Right now. Even I came right now. Oh, you also right now? Yes, right now. Let's go for a personal talk. Yes, yes. What a coincidence, man. What a great man you are. రాజా, ఇవాళ రేపు మెడికల్ సీట్లు చాలా కాస్ట్లీ. ఈ పెన్ డ్రైవ్ అంత చీప్ గా కనపడుతుందా నీకు? అమ్మ నా బంగారు రాజా, అబ్బా, లాగేద్దామనే. ఇచ్చే రాజా. బటర్ఫ్లై ఎఫెక్ట్ అప్లై చేస్తున్నారు కదా, చేయండి. వాళ్ళని హ్యాపీ చేస్తే ఇది ఇచ్చేస్తానేనే కదా మీ ఆలోచన. కంటిన్యూ. అది ఏ పని కాదు రాజా. నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అయింది. మళ్ళీ వాళ్ళ మొహంలో ఆనందం కనపడితే అప్పుడు ఇది ఇచ్చేస్తాను. కరెక్టే రాజా, కానీ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది రాజా. అప్పుడు ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం. వ్యూ కౌంట్ పెరిగితే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ డబ్బులు వస్తే అప్పుడు సీట్ కొందాం. ఏం చెప్పినావా? ఇప్పుడు యూట్యూబ్ లో పెడదామనా? కోట్ల మంది చూస్తారు. అదేమన్నా పవన్ కళ్యాణ్ టీజర్ అనుకున్నావురా? మహేష్ బాబు ట్రైలర్ అనుకున్నావా? అల్లు అర్జున్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ అనుకున్నావా? నా దరిద్రం మొఖంరా, బయటకు వస్తే నాశనం అయిపోతాను రా. రాజా, ఆ తెప్పలేదో మేమే పడతాం. ఈ కుర్చీ ఏంటి సార్? మెడికల్ సీటు ఆల్రెడీ అయిపోయినాయిగా. అందుకే ఇది తెచ్చాం కదా. కంఫర్ట్ గా ఉండదు, అయినా పాప అడ్జస్ట్ అవుతుంది. కుర్చీ క్లాసులో వేసి కూర్చోబెట్టండి, పాపకు పాఠాలు చెప్పండి. సార్, మేనేజ్మెంట్ కోటాలో సీట్ల రేట్ల గురించి తెలుసు బొగ్గు. ఈ లక్ష్మీదేవిని, చదువుల తల్లి సరస్వతిని మీ చేతుల్లో పెడుతున్నాం. మెడిసిన్ పూర్తి చేయించి మెళ్ళ గోల్డ్ మెడల్ వేసి పంపించండి. అన్నా, గోల్డ్ మెడల్ రాకపోతే కొంటాం రా సార్. సీటే కొన్నాం, బంగారం కొనలేమా? ఏంటమ్మా? చాలా థ్యాంక్స్ అండి. ఏంటమ్మా ఇది చిన్నపిల్లగా ఏడుస్తున్నావు? మా నాన్న చేయాలనుకున్న పని మీరు చేశారు. చాలా థ్యాంక్స్. అరే సీట్ నేను పిచ్చే థ్యాంక్స్ వాడికి చెప్తుందేంట్రా? చూడు, బాగా చదివి డాక్టర్ అవ్వు. అదిగో సీటు పిచ్చినందుకు ఆయనకి ఫ్యూచర్ లో హార్ట్ అటాక్, బీపీ, షుగర్లు వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి. ఏంటి, దీని ట్రీట్మెంట్ కోసం నేను జబ్బులు తెచ్చుకోవాలా? అరే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తా ఉంటుంది కదా, కనీసం మీ బాడీకి పోస్ట్ మార్టం అని చెప్పిస్తాం. క్లాస్ కి టైం అయింది, గో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. ఏం శైలు, ఇంత చిన్న విషయానికి అంత ఎమోషనల్ అయిపోతున్నారు? మీకు ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ మా జీవితానికి ఇదే పెద్ద విషయం. చాలా చాలా థ్యాంక్స్. వస్తాను. బాబు మంచి మూడ్ లో ఉన్నాడు. ఒక సూపర్ పార్టీ ఇచ్చి మంచి పెగ్గేసి పెన్ డ్రైవ్ లాగేసుకుందాం. గో బాబు బంగారం. 1 minute. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది రాజా. అవునా?
మా రౌడీలతో ఇంత మంచి కార్యక్రమం చేయించినందుకు మొన్న పర్సనల్ దాబాలా సాయంత్రం దావతిస్తున్నానా? అబ్బాయి నాకు రాజా అలాంటివన్నీ- రాజా 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 నో అనొద్దు రాజా, ఈ చిరు సన్మానం స్వీకరించు రాజా. సరే ఇప్పుడు చెప్పండి సార్ నేనేం చేయాలో. ఇది నా సిచ్యువేషన్. చూడు కృష్ణ, అన్ని రూట్స్ క్లోజ్ అయిపోయినప్పుడు మల్లేష్ ని అరెస్ట్ చేసి నిజం చెప్పించడం ఒకటే మార్గం. కానీ అదంత ఈజీ కాదు. ఎమ్మెల్యే పుచ్చప్ప ఇన్ఫ్లుయెన్స్ గురించి నీకు తెలియంది కాదు. సెంట్రల్ లెవెల్లో ఫోన్ చేయించి ఈజీగా బయటికి తీసుకొచ్చేస్తాడు. ఈ కేసు కోసమైనా ఫ్యామిలీ కోసమైనా నువ్వు పుచ్చప్పనే వాడాలి కృష్ణ, వేరే మార్గం లేదు. ఓకే సార్, ఐల్ డూ మై బెస్ట్. గో హెడ్. థ్యాంక్ యూ. గుడ్ లక్. నమస్కారం ఎమ్మెల్యే గారు. రాజా, ఈ ప్రోటోకాల్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తాం, ఇది మాత్రం ఇవ్వవు. మీరేదో ఇవ్వడానికి తెచ్చినట్టున్నారు. లాస్ట్ టైం పళ్ళు చెప్పులు తెచ్చా, సాటిస్ఫై కాల, అందుకే ఇల్లంతా ఎలక్ట్రిక్ సామాన్తో దించి పారేశా. హలో స్కూల్ పిల్లలు, కాలేజీ పాపలు, వంటింటి పిండి గారు రావాలి, అప్పులు వచ్చారు. ఒరే అన్నా. బంగారు కుటుంబానికి ఇవ్వండి రా బహుమతులు. ఏయ్, డాక్టర్ పాపకు ఆపిల్ ల్యాప్టాప్ ఇచ్చాయి. సూపర్, ఆ, రెండో అమ్మాయికి ట్యాప్ మేకప్ కిట్ ఇచ్చాయి. ఫంటాస్టిక్. మూడో పాపకి డిజైనర్ డ్రెస్ ఇచ్చాయి. ఓయ్ అబ్బా, ఆ? బామ్మ గారికి ఐఫోన్ 6s లేటెస్ట్ పింక్ కలర్ లేడీస్ ఫేవరెట్ తీసుకోండి. ఇది నాకెందుకండి? బామ్మగారు మీరు వయసులో ఉన్నప్పుడు వాట్సాప్ వాడలేదు, చాటింగ్ చేయండి, ఎంజాయ్ చేయండి. రాజా, వీళ్ళ ఆనందమే బాబా ఆనందం, బాబా ఆనందమే నా ఆనందం. నా ఆనందం ఏంటో బాబుకు తెలుసు. నేనంత ఆనందంగా లేనే. ఎందుకు లేవు? నిన్న కాలేజీ సీటు, ఈ రోజు ఇల్లంతా సామాన్తో దింపేశా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంతకంటే ఏం కావాలి రాజా? బామ్మగారు, మొన్న మీ మనసులో ఏదో కోరిక ఉందని చెప్పారు కదా, అదేంటో చెప్పండి, తీర్చేస్తారు. బామ్మగారు మీకేం కావాలో చెప్పండి, చెప్పండి అమ్మా, మీ కోరికలు తీరుస్తాం కదా. ఆ, ఇల్లు చాలా పాతదైపోయింది. బాధపడిపోయింది, పెంకులన్నీ రాలి పెగ్గులేపిద్దాం, పెగ్గులేపిద్దాం. దూలాలన్నీ విరిగిపోయి విరిగిపోతున్నాయి. కొత్త చేపిద్దామమ్మా. ఎంతో అక్కర్లేదు. అమ్మా, ఓ 30 కోట్లు ఖర్చు పెట్టి లేటెస్ట్ ఫ్యాషన్ గా కట్టించావనుకో 10 తరాలకి మాకు పనికొస్తుందా? అబ్బా చేసేమ్మా. అరే ఆగానా, నువ్వు తలుచుకునేంత ఏంట్రా తలుచుకునేది? అరే పేద వృద్ధనారి కావాలంటే ఇంత పప్పు అడగాలి, ఇంత పులిహారం అడగాలి, ఒక నేత చీర అడగాలి. 30 కోట్లేంటిరా? నా ఇల్లే 3 కోట్లు లేదురా. ఏమారికి మానవత ఉందా? ఎక్కించు రాజా, యూట్యూబ్ లో ఎక్కించే రాజా. బామ్మ, మనకి ఫ్యాంటసీలు వద్దు గానీ వీళ్ళ నాన్నగారు మీ బంధువులు అందరికి నచ్చేలా ఒక కోరిక చెప్పండి. హా, అదే మా చిన్నమ్మాయికి ఎప్పటి నుంచో ఓణీలు ఫంక్షన్ చెయ్యాలి. బామ్మగారు, ఇది కదా కోరికంటే. రే అన్నా. కంచెళ్ళి ఆ. 5 పట్టు చీరలు, సరేనా. 25 మందితో క్యాటరింగ్, ఆ. 100 మంది పూలు, మామిడి తోరణాలు, దీంతో ఫినిష్ చేయటమే. అంత సింపుల్ గా ఎలా ఒప్పుకుంటాను? నీ కూతురు ఓణీల ఫంక్షన్ ఎంత గ్రాండ్ చేస్తావో అంత గ్రాండ్ చేయాలి. అరే మా సార్ కూతురు ఫంక్షన్ అంటే ఆ కిక్కే వేరు తెలుసా? ఆ కిక్కే కదా నాకు కావాలి. నాకు ఇది కదా కావాలి. నువ్వు అది సాటిస్ఫై చేయి, నేను ఇది సాటిస్ఫై చేస్తాను. ఖాయమేనా? అమ్మ తోడు, అమ్మ తోడు. నాకు చూడు, మాకమ్మ అడు చూడు. నాన్న, చిన్న చెల్లి ఓణీల ఫంక్షన్ కృష్ణ గారు చేయిస్తున్నారు. నువ్వు ఉంటే చాలా బాగుంటుంది నాన్న. ఎలాగైనా రావడానికి ట్రై చేయి. అలాగే అమ్మా. చెప్పరా తమ్ముడు, ఫ్రెండ్స్ దగ్గర, కొలీగ్స్ దగ్గర, రిలేటివ్స్ అందరి దగ్గర వెతికావనా? ఎక్కడ దొరకలేదు. వాడిని ఎలాగైనా పట్టుకుంటాం. వదలొద్దు. సరే అన్నా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం సంతకాలు పెడుతున్నారండి. శివాజీలో రజనీకాంత్ కూడా ఇన్ని సంతకాలు పెట్టుండడు. సార్ దీని మీద ₹1,00,000 చెక్క ఎవడికి రా? మెజిషియన్ అండి సార్. హాయ్ గైస్, దిస్ ఈస్ మ్యాజిక్ మంగమ్మ. వీడు వాళ్ళకం చూస్తుంటే వేయించిన పండుగ చేసుకునేలా ఉంది.
1116 తీసుకోవడానికి నేను దసరా మామూలు కోసం రాలేదు. మ్యాజిక్ చేయడానికి వచ్చాను. అయితే ఇప్పుడే ఇక్కడే ఈ స్పాట్ లో ఏదైనా మాయం చేసి చూపించు. అబ్రకదబ్రా ఆవకాయ బద్ద. అబ్రకదబ్రా ఆవకాయ బద్ద. ఓపెన్ ఇట్. శశి ఇదెవరిది చండాలంగా వాసన వస్తుంది? నీదే. నాదా? రేయ్ ఏంటి అందరూ నా వెనక చూస్తున్నారు? ముందు నన్ను చూసుకుని ఏంట్రా? అమ్మా నాదే. నాకేదో డౌట్ వేస్తుంది. అంత నమ్మసక్యంగా లేదే. మీకు దమ్ముంటే ఇప్పుడే ఇదే స్పాట్ లో వీడి చెడ్డి మాయం చేయండి. ఓకే. అబ్రకదబ్రా ఆవకాయ బద్ద. ఓపెన్ ఇట్. ఏంట్రా? వీడికి చెడ్డీ లేదా? ఈ పొట్టోడికి అసలు మ్యాజిక్ రాదు, ఏమీ రాదు. ఆ, ఇదేంటి పుట్ట ఎలాస్టిక్, మరి కింద క్లాత్ ఏది? అడుగుతున్నాడుగా చెప్పరా. అవునన్నా, పైకిలా కనిపిస్తే ఫ్యాషన్ కదన్నా, అందుకే కింద క్లాత్ కట్ చేసి రింగిలా వేసి. దించో. చాలా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓ యువర్ సూపర్, యువర్ నాట్ ఆర్డినరీ, యువర్ సూపర్ మ్యాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా నేను ఏసీపీ కృష్ణ చేతిలో ఇరుక్కుపోయాను కాబట్టి డియర్ మంగమ్మ, ఎలాగైనా సరే ఆ ఏసీపీ చేతిలోంచి పెన్ డ్రైవ్ నీ మాయాజాలంతో నా చేతుల్లో పెట్టావంటే ఈ ₹1,00,000 ఎక్స్ట్రా నీ చేతుల్లో పెడతా. ఆ కృష్ణగాడి దగ్గర 100 కాపీలున్నా 1000 కాపీలున్నా నేను మాయం చేయగలను. బట్ అది నా మ్యాజిక్ వల్ల అవదు. హిప్నటైజ్ చేసి తీయాలి. ఆ కృష్ణగాడిని ట్రాన్స్ లోకి తీసుకెళ్లి మైండ్ కంట్రోల్ లోకి తెచ్చుకుని ఫస్ట్ వాడు పెన్ డ్రైవ్ నుంచి, నెక్స్ట్ వాడి కంప్యూటర్ నుంచి, ఫైనల్ గా వాడు బ్రెయిన్ నుంచే ఫైల్ డిలీట్ చేస్తాను. సూపర్ మంగమ్మ, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నువ్వు ఇచ్చిన ఎక్స్ట్రా చెక్ కి ఓ 0 యాడ్ చేసి. తప్పకుండా మంగమ్మ. తేడా వచ్చిందనుకో 2 0 నేను యాడ్ చేసుకుంటా. ఇది ఎలా సాధ్యం మంగమ్మ? లాజిక్ అడగొద్దు, మ్యాజిక్ ఎంజాయ్ చేయి. అమ్మ నా కొండే. ఆ కృష్ణగాడిని బార్కి తీసుకెళ్లి బొమ్మలా మార్చి పెన్ డ్రైవ్ లాగేస్తా. ఓరు మాయలోడా, వస్తా, నేను చేస్తా నిన్ను మాయ. మందు పార్టీ అన్నావు, మరి ఇక్కడ గ్లాసులు లేవంటమ్మా. మందు పార్టీలకి గ్లాసుల చీర్స్ కొట్టు అంతే. నువ్వు దట్ ఈస్ మంగమ్మ. నువ్వు ఈ గంటనే చూస్తున్నావు. అవును చూస్తున్నాను. గంట ఎలా ఉంది? చాలా బాగుంది. గంట సౌండ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఆహా, అంత తమ్మేందుకు గంట సౌండ్ కి? అసలు నీకు హిప్నటైజ్ ఎక్కిందా లేదా? బాగా ఎక్కింది బేబీ. నిజంగా ఎక్కితే నీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ నాకు ఇచ్చేయి. అది పుచ్చపతి, నేనేమను. మరి పుచ్చప్ప కనపడితే ఇస్తావా? ఇచ్చేస్తా. అదే మాట మీద ఉండు. నిన్ను ఫ్రీజ్ చేస్తున్నా. ఫ్రిడ్జా? ఫ్రిడ్జ్ కాదు, ఫ్రీజ్. ఫ్రీజ్ అయిపోయావు కదా? అయిపోయావు కదా? అలాగే ఉండు. కృష్ణ డోంట్ డిస్టర్బ్ హిమ్. ఆయన బిగ్ స్క్రీన్ మీద జంగిల్ బుక్ సినిమా చూస్తున్నారు. అబ్బా, నుంచో పెట్టి చూపించేస్తున్నారా? మంగమ్మ గారు, నేను సాంబార్లో ఉప్పు ఎక్కువ వేశాను, మీరు ఏదో ఒక మాయ చేసి ఆ ఉప్పు కొంచెం తగ్గించరా? ఇదేదో కొంచెం తింగర్దాన్లా ఉంది. కొంచెం హిప్నటైజ్ చేసి టిఫిన్ చేసేయచ్చు. చెయ్యగలరా లేదా చెప్పండి. చెయ్యలేకపోవడం ఏంటంటే 30 సంవత్సరాల నుంచి అదే పని మీద ఉన్నాను. పాల బుగ్గల బంగారం, నువ్వు ఈ గంటనే చూస్తున్నావు. అవును చూస్తున్నాను. నీ దొండపండు పెదాలతో నాకు ముద్దు పెడుతున్నావు. పెడతాను. లేట్ ఎందుకు? దగ్గర గారా వచ్చేసాగా. నువ్వేంటి ఆ మధ్యలో ముద్దు దాన్ని పెట్టమంటే నువ్వు పెడతావేంటి? అవతలకెళ్ళు. వెళుతున్నా. నువ్వెక్కడికే? వెళుతున్నా అనుకుంటూ వెళ్తావు. నువ్వు వెళ్ళక్కర్లేదు, రా. వచ్చేసాగా. అరే నిన్ను కాదురా బాబు రమ్మంది. ఏంటయ్యా నాకే కర్మ. చి, 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 చి. Go back. Cancel. Freeze. Freeze. నువ్వు నాతో పట్రా. ఫ్రీజ్ అన్నావుగా. అన్నావు కదా బే. బే నా కర్మరా ఇది. నువ్వెక్కడ దొరికావే? పదా, నడు. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఏంటి మీరు డిస్కషన్ పెట్టారు? సాంబార్లో ఉప్పు తగ్గిందా? మగ్గు నీళ్ళేసాను, తగ్గింది, మీరు వెళ్ళండి. హలో, నేను చెప్పింది చెప్పినట్టే చేస్తావు కదా? ఎన్నిసార్లు చెప్తావురా? నేను రెడీగా ఉన్నాను కదా. నువ్వు అలా రొమాంటిక్ మూడ్ లోనే ఉండు, నేను అదే మూడ్ లో వస్తా. దగ్గర గారా. నువ్వేంటి నిలబడ్డావు? అదేది? సార్, ఏదో 3 మాయలు 6 హిప్నటైజర్లు చేసుకుని బతికేవండి సార్. దయచేసి మీ జైలు ప్రపంచానికి నన్ను పరిచయం చేయకండి సార్. నేను క్షమించాలంటే నేను చెప్పిన పని చేయాలి.
ఆవకాయ బద్దా సార్ హ్మ్? నేను చేస్తున్నాను కదా సార్, నేను చేస్తున్నాను. ఐ విల్ డూ.